హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్గని ఆల్ ఇన్ వన్ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరికీ బాబా వారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఓకేనా. ఈరోజు నేను లేచేటప్పటికి మార్నింగ్ 10 అయిపోయిందనమాట. ఇంకా ఫాస్ట్గా నా పనులన్నీ కంప్లీట్ చేసుకుని మేడ పైన బట్ట ఆరడానికి వెళ్ళాను. ఎండ అయితే తెల్లండి, ఎప్పుడు పోతుందో ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు అన్నట్టు ఉంది. అయితే ఇంకా నైట్ వర్షం పడిందని తులసమ్మ దగ్గర చిన్నగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ బట్టలు అయితే ఆరేసేస్తున్నాను అనమాట. లెక్క అయితే అసలు ఈ రోజు నుంచి మా పిల్లల స్కూల్ స్టార్ట్ అండి. కాకపోతే బుక్స్ తీసుకోలేదు, స్కూల్ కొత్తగా మారారన్నాను కదా, బుక్స్ తీసుకోలేదు, యూనిఫామ్ కూడా ఏమీ తీసుకోలేదు. అందుకనే పంపించలేదు అనమాట. మండే నుంచి కంటిన్యూగా పంపిద్దాంలే, ఈ 3 డేస్లో బుక్స్ తీసుకొని కవర్స్ వేసి యూనిఫామ్ కూడా తీసుకొని ప్రాపర్గా ఫుల్గా నీట్గా మొత్తం మండే నుంచి పంపిద్దామని అనుకుని అయితే పిల్లల్ని లేపలేదు, నేనే లేవలేదు. అసలు ఒకవేళ స్కూల్కి పంపిద్దామన్న ఉద్దేశంతో ఉన్నా కూడా ఈరోజు ఆగిపోయేది అనమాట. ఎందుకంటే నేను 8కి లేచాను అనమాట ఈరోజు. ఇంకెందుకనే గబగబా పనులన్నీ కంప్లీట్ చేసుకుని, బట్టలు మొత్తం ఎండ ఉంది కదా, మళ్ళీ లేట్ అయితే అసలు తెల్లండగా ఉంది, ఎప్పుడు మబ్బు పట్టేసి వర్షం వచ్చేస్తుందో తెలియదు అని చెప్పనేసి గబగబా నేనైతే బట్టలు మొత్తం ఆరవేసాను అనమాట. చూసారా, డాబా అంతంత క్లీన్గా ఉంది, మొత్తం నీట్గా ఉందన్నమాట. మొత్తం క్లీన్ చేశాను కదా నిన్న అనేసి చాలా నీట్గా ఉంది. కానీ మళ్ళీ వర్షం పడినా, ఈ నేరేడుకాయలు పెరిగినా కానీ మళ్ళీ డాబా అంతా కొంచెం ఇదిగా అయిపోతుంది అనమాట. ఆ కాయలు పడడము, ఆ ఈగలు రావడము అవంతా కూడా. అందుకే చెట్టు బయటికి తోసేసాను, ఏమన్నా పడ్డా కింద పడతాయిలే అని చెప్పనేసి, రోడ్డు మీద పడతాయి అనేసి అయితే తోసేసాను. ఇక్కడైతే నేను మొత్తం బట్టలు ఆరబెట్టేశాను. అప్పటికే గిన్నెలు తోమడము, ఇల్లు ఉడవడము, పూజ చేసుకోవడము అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా లేట్ అయిపోతుంది కదా అనేసి పారాయణ అయితే ఇప్పుడు ఆపి బట్టలు ఆరబెట్టి వెళ్ళిన తర్వాత చేసుకుందాంలే అనేసి అయితే వచ్చాను. ఇంకా అప్పటికి పిల్లలు లేచి ఫ్రెష్ అయిపోయారు, వాళ్ళకి టిఫిన్ వేద్దాం అనేసి అనుకున్నాను. ఈరోజు దోశలు వేద్దామని చెప్పనేసి అయితే దోశల పిండి కొంచెం తీసి అందులో సాల్ట్ కలిపేసి మా వరకు వేసాను అనమాట టిఫిను. ఇంకా టిఫిన్ అయిన తర్వాత వంట చేస్తూ పారాయణ చేసుకుందాంలే, ఈరోజు ఎటు తిరిగి గురువారమే కదా అని చెప్పనేసి అయితే ప్రశాంతంగా చేసుకుందాం, హడావిడిగా ఎందుకు అనేసి వంట అయితే ఇక్కడ టిఫిన్ అయితే చేశాను. ఒక పక్కన దోశలు వేస్తున్నా, ఇంకో పక్కన పాలు అనేవి పెట్టేశాను. అవుతూ ఉంటాయి కదా, ఎందుకు టైం వేస్ట్ చేయడం అనేది. మనం పని చేసుకోవాలంటే అంతేనండి, ఒకదాని తర్వాత ఒకటి అవ్వాలి, ఒకటి కంప్లీట్గా పర్ఫెక్ట్గా చేసేయాలి, తర్వాత ఇంకొకటి మొదలు పెట్టాలంటే మనకి 24 గంటలు కాదు, 48 గంటలు కూడా సరిపోవు అనమాట. ఒక పక్కన ఒక పని చేస్తూనే ఆల్టర్నేట్గా పక్కన ఇంకో పని అయితే కానీ మనకి మొత్తం పని అంతా కంప్లీట్ అవ్వదు. ఎందుకంటే మార్నింగ్ లేచి క్యారేజీలు కట్టే వాళ్ళకి తెలుస్తుంది అనమాట, ఎంత ఫాస్ట్గా చేసుకుంటే పని అవుతుంది, టయానికి అన్ని పిల్లలకి కానీ హస్బెండ్కి కానీ అందించగలమనేది వాళ్ళకే అర్థమవుతుంది అనమాట. ఇంతకుముందు వరకు చిన్నపిల్లలే కాబట్టి నాకు పెద్దగా ప్రాబ్లం ఉండేది కాదు. ఇంకా తర్వాత ఒక 2-3 ఇయర్స్ నుంచి హడావిడి అయిపోతుంది. మార్నింగ్ 8:30 అవుతుందంటే చాలా భయం వేసేస్తుంది. పైగా ఇంతకుముందు స్కూల్ చాలా దగ్గరగా ఉండేది, మీకు చూపించాను కదా ఇంతకుముందు మేడపైకి వెళ్ళినప్పుడు. జస్ట్ యూటర్న్ తీసుకుని వెళ్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు స్కూల్ మాత్రం కొంచెం లాంగ్ అనమాట. చాలా ప్రిపరేషన్గా ముందే ఉండాలి, స్పీడ్గా ఉండాలి. పిల్లల్ని లేపడం కూడా 7 కల్లా లేపితే కానీ ఇక్కడ నుంచి నాకు టయానికి అందరూ. మా హస్బెండ్ ఉంటే ప్రాబ్లం ఉండదండి, ఆయన బండి మీద తీసుకెళ్ళిపోతారు. లేదంటేనే మాత్రం నాకు నడక రన్నింగ్ రేస్ అయిపోతుంది అనమాట తీసుకెళ్ళడము. ఇంకా చూడాలి ఎలా జరుగుతుందో ఏంటనేది. మండే నుంచి అందరికీ రన్నింగ్ రేస్ మొదలనమాట. ఇంకా పిల్లలకైతే టిఫిన్ వేసి ఇచ్చేసాను, నేను కూడా వేసేసుకొని ఇంకా మిగిలిన పిండి చట్నీ అవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాంలే అని చెప్పనేసి అయితే పెట్టేసి వచ్చాను. టిఫిన్ వేసేసుకున్న తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేసి నెక్స్ట్ పారాయణ అనేది చేసుకోవాలి, లేకపోతే పారాయణ అయిన తర్వాత వంట అనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇంకా ఏం చేశానంటే పాలు కాగుతున్నాయి, టిఫిన్ కూడా అవుతుందని చెప్పనేసి రైస్ కూడా కడిగి అయితే పెట్టేసుకున్నాను. రైస్ నానిపోతే త్వరగా అయిపోతుంది, నాకు కడిగి పెట్టేస్తే వండేసినట్టు పని అయిపోయినట్టు, ఇంకా రైస్ పని లేదు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది, కడిగి పక్కన పెట్టేస్తే చాలు. అయితే ఇంకా ఇక్కడ నా టిఫిన్ కూడా నేను కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఎక్కడెక్కడ ఎప్పటికప్పుడు సర్దేసుకుంటూ ఉంటానండి. కొంతమంది అయితే అలా చేస్తూ ఎక్కడ తీసినవి అక్కడ పెట్టకుండా, సాల్ట్ అక్కడే ఉంటుంది, పిండి అక్కడే ఉంటుంది, చట్నీ అక్కడే ఉంటుంది, లేదంటే ఇంకా ఎక్స్ట్రా ఇంకా దేనికైనా అవసరానికి తీసినా కూడా అవన్నీ అక్కడ పెట్టేసుకోవడం వల్లే మనకు పని ఎక్కువగా అనిపిస్తుంది. ఇప్పటికప్పుడు సర్దేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకా నేను ఇక్కడ టిఫిన్ అయితే వేసేసాను కదా, ఆ పెనం తీసి పక్కన పెట్టి రైస్ అయితే అక్కడ పెట్టేశాను. ఇంకా పాలు రైసు టిఫిన్ చేసి వచ్చేలోపు అయిపోతాయి అనమాట. ఇంకా టిఫిన్ చేద్దామని నేనైతే తీసుకెళ్ళిపోయాను. క్లైమేట్ అయితే మళ్ళీ ఎండ చూసారా, ఇంతకుముందు ఎలా వేసిందో ఇప్పుడు ఎలా వేసిందో, ఎప్పుడు వర్షం పడుతుందో అనేసి అది ఒక టెన్షన్గా ఉండి అయిపోయిందనమాట. రైస్ కూడా పెట్టేశాను. లేకైతే ఈరోజు రైతు మార్కెట్కి వెళ్దామని అనుకున్నాను, కానీ మా హస్బెండ్కి పని ఉండి బయటకు వెళ్ళడం వల్ల వెళ్ళలేకపోయాను. నిన్న కొంచెం బీట్రూట్ ఫ్రై అనేది ఉంది, దాంతోపాటు ఏమన్నా కర్రీ తీసుకొస్తానులే అనేది చెప్పారు. మీరు నమ్ముతారో లేదా, నాకు అసలు ఇక్కడ బాబా పుస్తకం పారాయణ చేద్దాం అనుకున్నప్పుడు ఎక్కడ లేని ఆవిలింతలు అన్నీ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. ఆవిలింతలు వచ్చేస్తాయి ఎంత ఆపుకుందామని ట్రై చేసినా. ఇంకా అలా ఆపేసుకొని ఇంకా పారాయణ అయితే చేస్తాను. అయితే ఈరోజు పారాయణలో ఒక మంచి విషయం అయితే తెలిసింది.
అది మన అంటే ఈశావాస్యోపనిషత్తు అంటే బాబా పారాయణ బుక్ ఎవరైనా చేస్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఈ పదం అంటే ఏంటంటే అంతా ఈశ్వరుని సృష్టే, ఇందులో మనదేమీ లేదు అని. అంటే ఇప్పుడు మన దగ్గర ఒక వస్తువు ఉంటే బాధపడతాము, లేకపోతే ఒక వస్తువు ఉంటే ఆనందపడతాము, లేకపోతే బాధపడతాము. కానీ ఆ వస్తువు మనం సృష్టించిందా? కాదు, భగవంతుడిచ్చిందే కదా. ఆ సారాంశం తెలపడం అనేది ఈరోజు బాబావారి పారాయణలో వచ్చిందనమాట. దాసుగణుకి ఈశావాస్యోపనిషత్తు అనే అందరికి తెలియదు అనమాట. అంటే అది తెలుసుకోవాలి అంటే ఏంటి అనే జిజ్ఞాస అనేది ఉంటే బాబా చెప్తారు. నువ్వు వెళ్ళే దారిలో వెళ్ళేపారిలో ఒక ఇంటిలో ఒక పనిపిల్ల ద్వారా నీకు ఈ పదం యొక్క అర్థం అనేది తెలుస్తుంది అనేది చెప్తారు. వెళ్తారనమాట. అతని ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పనిపిల్ల ఉంటుంది. ఆ పిల్ల చక్కగా పాటలు పాడుకుంటూ చినిగిపోయిన బట్టలు వేసుకుని పని చేస్తూ ఉంటుందన్నమాట. అయితే దాసుగను చూసి కొత్త బట్టలు తెప్పించి ఆ పిల్లకనే ఇస్తారనమాట. ఇస్తే ఆ పిల్ల ఏం చేస్తుంది, ఆ బట్టలు చక్కగా చూసి ఆనందపడి ఆ బట్టలు వేసుకొని చక్కగా తిరిగి పిల్లలతో ఆడుకుని మళ్ళీ పని చేసుకుని మళ్ళీ సాయంత్రానికి ఆ బట్టలు తీసి చక్కగా మడత పెట్టి పెట్టెలో పెట్టుకుని మళ్ళీ చిరిగిపోయిన బట్టలే వేసుకుని తిరుగుతూ ఉంటుందన్నమాట. ఆ పిల్లకి ఆ కొత్త బట్టలు తీసేసేటప్పుడు తీసేసిన బాధ కానీ నిరుత్సాహం కానీ ఉండదు. చిరిగిపోయిన బట్టలు వేసుకుంటున్నానే మళ్ళీ అన్న ఫీలింగ్ అనేది ఆ పిల్లలో కనిపించదు. ఎంతో సంతోషంగానే మళ్ళీ కొత్త బట్టలు తీసి దాచుకుని పాత బట్టలు వేసుకుంటుందన్నమాట. అదే దాని యొక్క సారాంశం అని బాబావారు తెలియజేస్తారనమాట. అంటే మనము ఏదైనా బాధపడుతున్నాము, సంతోషపడుతున్నాము అంటే దానికి కారణం మన మనస్సే కానీ భగవంతుడు కాదు. అంటే మనం ఏదైనా జరిగిందంటే భగవంతుడిని నిందించడం, దూషించడం లాంటివి చేస్తూ ఉంటాం కదా. దానికి కారణం భగవంతుడు కాదు, మన మనసే. మన దగ్గర వస్తువు ఉంటే సంతోషపడుతున్నాం, వస్తువు లేకపోతే బాధపడుతున్నాం. భగవంతుడు అంతా సృష్టించాడు. మనకి ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. రాలేదని బాధపడకూడదు, ఉన్నదని మనము ఎక్కువ ఎగిరి పడకూడదు అనమాట. అది ఈశావాస్యోపనిషత్తు సారాంశం అనేది దాసుగణుకి ఆ రకంగా అర్థమైంది. అది చిన్న విషయం మీకు ఈరోజు మన పారాయణలో చెప్దామనిపించి చెప్పానమాట. పారాయణ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను బట్టల అల్మార దగ్గరికి వచ్చాను. మొన్న క్లీనింగ్స్ అయినప్పుడు బట్టల అల్మార పట్టుకోలేదనమాట. ఒకసారి చూద్దాంలే, పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందు పాత బట్టలన్నీ తీసేద్దాము. హాలిడేస్లో పిచ్చి పిచ్చిగా వాడించేసాను అనమాట. ఎందుకు మళ్ళీ కొత్తవి తీసిన వేస్ట్, అసలు ఆగరు, రోడ్డు మీద గ్రౌండ్లో ఆడతారు కదా, మురికి చేసేస్తారని చెప్పి మంచి మంచి బట్టలు అయితే అలా ఉంచేసి మామూలుగా కొంచెం వెలిచిపోయినవి అలాంటివి అయితేనే వాడించేసాను. ఇంక 4 రోజులు కూడా అవే వాడించేద్దాము. స్కూల్ తెలిసినప్పటి నుంచి ఇంతకుముందు స్కూల్లో ఒకరోజు సివిల్ డ్రెస్ అయినా ఉండేదండి. ఇప్పుడు సివిల్ డ్రెస్ కూడా లేదు, మొత్తం యూనిఫామే. బుధవారం ఒక యూనిఫాము, మిగిలిన రోజులు ఒక యూనిఫామ్ అనమాట. ఇవి పాత డ్రెస్ స్కూల్స్ అనమాట. పాత స్కూల్ డ్రెస్సులు ఇవి ఏం చేయాలో అర్థం కావట్లేదు. స్కర్ట్లు అయితే యూజ్ అవుతాయండి, జస్ట్ ఇప్పుడు షర్ట్లు తీసుకుంటే సరిపోతుంది. వైట్ డ్రెస్ కూడా ఉంది ఆ స్కూల్కి అయితే. ఈ స్కూల్కి వైట్ డ్రెస్ లేదనమాట. పిల్లవైతే లాస్ట్ ఇయర్ తీసుకున్నాం, అన్నీ కొత్తగా బాగున్నాయి. అసలు ఎవరికి ఇస్తామో అని అనిపిస్తుంది, ఎవరు తీసుకునే వాళ్ళు కూడా లేరు. ఇంకా అందుకని చెప్పి అవన్నీ పక్కన పెట్టాను. సరే ఏదో ఒకటి చేద్దాంలే. స్కర్ట్లు పనికి వస్తాయి, బాబు షార్ట్లు పనికి వస్తాయి, పాపవి ఫ్రాక్ టైప్ కాబట్టి పైన ఉన్నది పనికి వస్తుంది. షర్ట్లు ఒకటి తీసుకుంటే సరిపోతుంది యూనిఫామ్కి. షూస్ మాత్రం తీసుకోవాల్సిందే కంపల్సరిగా. అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ ఒకసారి అన్నీ చూసుకొని పిచ్చి పిచ్చిగా ఉన్నాయన్నమాట అల్మార్లో. అవన్నీ కూడా చక్కగా చిన్న చిన్న మడతలు వేసుకొని నీట్గా అలమారలో సర్దేసుకున్నాను. నాకు అలా చూసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఎక్కడికన్నా నా సంగతికి వస్తే ఎక్కడికన్నా వెళ్ళినా కూడా ఇల్లంతా నీట్గా పెట్టుకుని వెళ్తాను. ఎందుకంటే తిరిగి వచ్చేటప్పటికి ఇల్లు పిచ్చి పిచ్చిగా చూస్తే నాకు ఇల్లు వచ్చిన ఇది కూడా పోతుంది, పిచ్చ పిచ్చ మెంటలు వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఇలా చిన్నగా మడత పెట్టుకుని అలమార అయితే మొత్తం నీట్గా మొత్తం సర్దేసుకున్నాను. మా పాపవి 2 గౌన్లును బెడ్షీట్ ఒకటి ఉంది, అవి కుట్టాలన్నమాట. పక్కన పడేసాను, జిప్పులు పోయినాయి. గౌన్ అంతా బాగుంది కానీ జిప్పులు పోయినవి, ఇవి కుడదాంలే అని చెప్పనేసి అయితే ఈ బెడ్షీట్ మా అమ్మ దగ్గర నుంచి తెచ్చేసుకున్నాను అనమాట. ఇంకా ఈరోజు బట్టల అలమార అయితే క్లీన్ చేసేసాను. పైన చూసారు కదా మొక్కలు ఎంత బాగున్నాయో. ఇంకా అలా రోజుకి ఒక పని పట్టుకుంటాను అనమాట. ఆయన మొక్కల పని అయిపోయింది, ఈరోజు బట్టల అలమార అయిపోయింది. రేపు వచ్చేటప్పటికి మా పాప 2 ఫ్రాకులు బాగున్నాయి కదా, వాటికి జిప్ వేయడము. ఆ మా అమ్మ దగ్గర నుంచి బెడ్షీట్ తెచ్చేసుకున్నాను అనమాట. ఆ బెడ్షీట్ అంచులు కుట్టాలి. ఇదనమాట, రోజుకో పని పట్టుకుంటే ఇలా చేసేయాలి, కంప్లీట్గా పర్ఫెక్ట్గా అయిపోవాలన్నమాట. నేను అనుకున్న పని వెంటనే అయిపోవాలి. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.